ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప మనందరికీ తోడైండునుగాక. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ప్రభు పేరట మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఉదయకాల సమయంలో దైవస్వర సందేశాలు ఆలకిస్తున్న మీరు దీవించబడినట్లు నిరంతరం ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను. మంచిది. ఈరోజు దైవ లేఖనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుడు చేసిన ఏ మేలు మనం మర్చిపోకూడదు. ప్రభువుకు స్తోత్రం కలుగునుగాక. దేవుడు చేసే మేలు చాలా ఉంటాయి మన జీవితంలో. కృతజ్ఞత లేని వారంగా మనం ఉండకూడదు. దేవుడు మనకిచ్చిన ప్రతి దాని విషయంలో మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. అందుకనే కీర్తనల గ్రంథంలో 103వ కీర్తన 1-2 చరణాలు మనం చూసుకున్నట్లయితే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజున దేవుడు చేసినటువంటి కార్యాలను ఇట్లాగే మర్చిపోయే వాళ్ళు ఉన్నారు. మనుషులు చేసిన కార్యాలను కూడా మర్చిపోయేవారు ఉన్నారు. కానీ మన ప్రాణానికి ఈరోజు లేఖనం ఏం సెలవిస్తుందంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని కూడా మనం ఏం చేయకూడదంట, మరవకూడదని దేవుని యొక్క మాటలు మనకు ధ్యానం చేస్తున్నాయి. ఏ విషయాలు మనకూడదు, ఏ విషయాల్లో మనము నిలకడగా ఉండాలి. ఐగుప్తు నుంచి దేవుడు కానాను దేశానికి దాస్య నిలమైనటువంటి గృహంలో నుంచి స్వతంత్రులుగా బ్రతకడానికి పాలు తేనెలు ప్రవహించే దేశానికి మీకు తీసుకొచ్చినప్పుడు దేవుడు చేసినటువంటి కార్యాలను మీరు మరవకూడదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంటే శ్రమల్లో ఉన్నప్పుడు, ఇరుకుల్లో ఉన్నప్పుడు మిమ్మలను దేవుడు తప్పించి ఒక జీవదాయకమైన మార్గంలో స్థిరపరిచినప్పుడు దేవుడు చేసిన కార్యాలను మర్చిపోతున్నావా? దేవుడు చేసిన ఏ కార్యాలు కూడా మనం మర్చిపోకూడదు. అందుకనే ద్వితీయోపదేశ కాండంలో 4వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట మనకు కనబడుతుంది. ఆ మాట ఏంటంటే, అయితే నువ్వు జాగ్రత్త పడుము, నీవు కన్నులారా చూచిన వాటికి నీ మరువక ఉండునట్లు, అవి నీ జీవితకాలమంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండా ఉండునట్లు నీ మనసును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారులను వాటిని నెరవేర్చినట్లు చూడాలని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. అంటే నీ కన్నులు ఎదుట చేసినటువంటి కార్యాలు నీ పిల్లల తరం వరకు కూడా వారికి నువ్వు జ్ఞాపకం చేయాలి అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ ఉంది. నీ కుమారులు కూడా గుర్తుపెట్టుకోవాలి. తరతరాలు అనే దీని యొక్క మాటకు అర్థమై ఉన్నది. తరతరాలు దేవుడు చేసినటువంటి మేలులను మనం మర్చిపోకూడదు. చాలా సందర్భాల్లో దేవుని బిడ్డలైనటువంటి వారు చాలా బాధించారు. చూడండి, వారు ఐగుప్తులో నుంచి కానాను రావటానికి వాళ్ళకొక 10-12 రోజుల్లో వచ్చేయచ్చు. కానీ 40 సంవత్సరాలు ఎందుకు పట్టింది? 40 సంవత్సరాలకు పడడానికి కారణం ఏంటంటే, వారు ఐగుప్తు నుంచి అయితే బయటకు వచ్చారు, కానీ వారు హృదయంలో ఏలుబడి చేస్తున్నటువంటి ఐగుప్తు తీసివేయటానికి 40 సంవత్సరాలు పట్టింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత మెడను వంచిన జనాలు చూసారా? వారిలో ఉన్నటువంటి, వారి హృదయంలో ఉన్నటువంటి ఐగుప్తు ఆచారాలన్నీ పోవటానికి 40 సంవత్సరాలు పట్టింది. ఆ దేవుడు వారందరినీ కూడా అక్కడి నుంచి తీసుకురావటానికి. ఏది ఏమైనా మన దేవుడు చాలా గొప్ప దేవుడు. చూడండి, ఆయన ఆకాశము నుంచి ఆ మన్నాను కురిపించినటువంటి దేవుడు, సముద్రాన్ని చీల్చినటువంటి దేవుడు, సముద్రంలో గుండా చక్కని రోడ్డు మార్గంలో వారందరిని కూడా నడిపించినటువంటి దేవుడు, ఎర్ర సముద్రాన్ని కూడా చీల్చగలిగిన వాడు. కనుక ప్రభువు చేసినటువంటి ఏ కార్యాన్ని కూడా మనం మర్చిపోకూడదండి. చాలామంది ఈరోజు నమ్మకం లేని వారుగా ఉన్నారు. దేవుని యొక్క ఉపదేశాన్ని మర్చిపోయేటటువంటి వారు ఉన్నారు. దైవికమైన జ్ఞానాన్ని మర్చిపోయేటటువంటి వారు ఉన్నారు. కనుక దేవుడు చేసిన మేలు ఏది మనం మర్చిపోకూడదు. ఎందుకంటే దేవుడిని అడుగుతాం, ప్రభువా నాకు గర్భఫలం కావాలి నాయన, నాకు ఉద్యోగం కావాలి నాయన, నా వ్యాపారం దీవించబడాలి నాయన. ఒకవేళ కుమారుడు కలిగాడు అనుకోండి, ఏం చేయాలి? ఆ కుమారుడు దేవుడికి ఉపయోగపడేటట్లుగా ఆ కుమారుడిని పెంచాలి. ఒకవేళ నీకు ఉద్యోగం వచ్చిందనుకోండి, ఆ ఉద్యోగం వచ్చినప్పుడు ఉద్యోగాన్ని బట్టి దేవుని ఏం చేయాలి? దేవుడు నీకు ఇచ్చినటువంటి ఉద్యోగాన్ని బట్టి నువ్వు మరవక నీ ఉద్యోగంలో దేవుని మహింపరిచేటటువంటి వాడుగా ఉండాలి. ఒకవేళ వివాహం జరిగింది అనుకో, వివాహం కొరకు ప్రార్థన చేసావు, వివాహం జరిగింది, చక్కని వివాహం కుదిరింది. దీన్ని బట్టి ఏం చేయాలి? నీ వివాహాన్ని బట్టి దేవుని నువ్వు మహింపరిచేటటువంటి వాడుగా ఉండాలి. కార్యం జరిగిన తర్వాత దేవుణ్ణి మర్చిపోయేటటువంటి కృతజ్ఞత లేని వారుగా మనం ఉండకూడదు. కనుక ప్రభువు చేసినటువంటి కార్యములు వేనిని కూడా మనం మరవకూడదు. మనమందరము కూడా వాటిని గుర్తించి ప్రభు సన్నిధిలో దినదినమానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారంగా మనం ఉండాలి. దేవుడు మిమ్మల్ని నిండారులుగా దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. నిజంగా మనము దేవుని మహిమపరిచేటటువంటి వారుగా ఉందాం. ఆయన చేసిన ఏ మేలు కూడా మనం మరవకుండా ప్రభువుకు కృతజ్ఞతలు తెలియచేద్దాం. ప్రార్థిద్దామా? అందరూ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాగణుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ కొందనాలు నాయన. ఇదిగో తండ్రి,
నీవు చేసిన మేలులు మరువక నిన్ను నిరంతరం మహింపరిచే కృపను మా అందరికి అనుగ్రహించండి. మాతో ఏకీభవిస్తూ ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డని దీవించండి. ఈ వర్తమానాలు ఏ ప్రభువా మరి గృహాలకు వెళుతుందో, ఏ వ్యక్తుల దగ్గరికి వెళుతుందో వారందరూ కూడా ప్రభువా నిన్ను మహిమపరిచేటటువంటి వారుగా, నీకు కృతజ్ఞతలు తెలియజేసేవారుగా, ప్రభువా నువ్వు మేలు చేసే దేవుడు అని ఎరిగి నీ సన్నిధిలో స్థిరులుగా ఉండుటకు సహాయం చేయమని, నిండారులుగా దీవించి నీ కృపలో వర్ధిల్లింప చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి పొంది ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని నిండారులుగా దీవించునుగాక. ఈ దైవసార సందేశాలను అనేకులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.